అందరికీ నమస్కారం అండి. వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్పెషలీ ఇక్కడ ఉన్నటువంటి మన గుర్రం పాపిరెడ్డి టీమ్ బ్యాచ్ అందరికీ కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దిస్ మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ సూపర్ సక్సెస్. ఎందుకంటే ఇక్కడి నుంచే స్టార్ట్ అవబోతుంది ప్రతి ఒక్కటి కూడాను. అండ్ కొత్త ప్రొడ్యూసర్స్ని కూడా చూడబోతున్నాం. ఇండస్ట్రీకి బోల్డ్ అంత కొత్త టాలెంట్ కూడా పరిచయం అవ్వబోతుంది. అవన్నిటి గురించి కూడా మాట్లాడుకుందాం. ముందుగా డాక్టర్ సంధ్యా గోలి గారు ప్రెజెన్స్ ఎంజేఎం మోషన్ పిక్చర్స్, అలానే బుర్రా అండ్ సది క్రియేటివ్ ఆర్ట్స్ బ్యానర్స్ పై డాక్టర్ వేణు సద్ది గారు, అమర్ బురా గారు అండ్ జయకాంత్ గారు, బాబీ గారు అని కూడా పిలుచుకుంటూ ఉంటాం ప్రొడ్యూసర్స్గా, మురళీ మనోహర్ గారి దర్శకత్వంలో, కృష్ణ సౌరభ్ గారి సంగీతంతో, అర్జున్ రాజా గారు డిఓపిగా, కార్తిక్ శ్రీనివాస్ గారు ఎడిటర్గా, పూర్ణ ప్రజ్ఞ గారు స్టోరీని అందిస్తూ, యంగ్ యాక్టర్స్ లైక్ నరేష్ అగస్త్య గారు అండ్ మన చిట్టి ఫారియా అబ్దుల్లా జంటగా యోగి బాబు గారిని కూడా మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో మనం చూడబోతున్నాం. రాజ్ కుమార్ కసిరెడ్డి గారు, వంశీ రీసెంట్గా ఎక్కడ చూసినా కానీ ఫుల్ ట్రెండ్ అవుతున్నాడు. జీవన్ కుమార్ గారు ఎక్కడికి వచ్చినా కానీ బోల్డ్ అంత ఎనర్జీని యాడ్ చేస్తూ ఉంటారు. జాన్ విజయ్ గారు, మొట్ట రాజేంద్రన్ గారు ఇలాంటి ఆర్టిస్ట్తో మనందరి ఫేవరెట్ లెజెండరీ యాక్టర్ హాస్య బ్రహ్మానందం గారు ఒక ముఖ్య పాత్రలో గుర్రం పాపిరెడ్డి సినిమాలో మనం ఆయన్ని చూడబోతూ ఉన్నాం. మరి టీజర్ లాంచ్ ఈవెంట్కి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఎప్పుడెప్పుడా అని మీరందరూ కూడా ఈ టీజర్ కోసం ఎదురు చూస్తున్నారన్న సంగతి మాకు తెలిసిందే. మరి ఆ టీజర్ని లాంచ్ చేయవలసిందిగా వన్ అండ్ ఓన్లీ బ్రహ్మానందం గారిని కోరుతున్నాం అండి. సో ఇఫ్ యూ కెన్ ప్లీజ్ పాస్ ద మైక్ టు బ్రహ్మానందం గారు. సార్, మీ మాటల్లో టీజర్ లాంచ్ అంటే చూడడానికి వెయిట్ చేస్తున్నా. హలో, అందరికీ నమస్కారం. గుర్రం బాపిరెడ్డి టీజర్ లాంచింగ్. సూపర్. ఏం అర్థం కాలే. ఈ కోడి పొరలకి గ్రాస్ప్ చేసుకునే శక్తి లేదు. మరి గుండుగాడింది ఐన్స్టీన్ అయ్యాడు. అసలు ఈ కళింగ పోతురాజు ఎవరు సార్? అది వేరే విషయం సార్. నీకు శవం డబ్బు కావడం ఏంట్రా? శవాన్ని ఎవరిది? చిచ్చి చిచ్చి, అక్కడ ఎవరాసి ఉంది? పెద్దలకు మాత్రమే. నువ్వు పెద్దోడివా? రుద్రుడివి. స్టూపిడ్స్. Eradicate this so-called magic mushrooms. ఈ టైంలో దేశభక్తి ఏంట్రా? నీకు పిచ్చినా కొడక వస్తే చిత్ర కొడతారు. పదా మిలిటరీ నేను చెప్పండి సార్. బార్డర్లో ఏమైనా ప్రాబ్లమా? బార్డర్ ఉంటుంది సార్. అరే ఫోన్ బార్డర్లో మిలిటరీ కదా సార్. ఒక పరమపద సోపానం అంటే మస్తు పట్టావు వీళ్ళందరినీ. మధ్యలో కూరుకుపోయిన మీ జీవితాన్ని ఈ తాడేసి బయటికి లాటకొచ్చా. 16వ శతాబ్దంలో మనకి స్వతంత్రం రాకముందు రాయలసీమ ప్రాంతంలో. చెప్పరా? నేను ఇష్టం లేదని చెప్పు, నేను వింటూ కూర్చుంటాను ఇక్కడ. సూపర్. ఏం అర్థం కాలే. ఈ కోడి పొరలకి గ్రాస్ప్ చేసుకునే శక్తి లేదు. మరి గుండుగాడింది ఐన్స్టీన్ అయ్యాడు. అసలు ఈ కళింగ పోతురాజు ఎవరు సార్? అది వేరే విషయం సార్. నీకు శవం డబ్బు కావడం ఏంట్రా? శవాన్ని ఎవరిది? చిచ్చి చిచ్చి, అక్కడ ఎవరాసి ఉంది? పెద్దలకు మాత్రమే. నువ్వు పెద్దోడివా? రుద్రుడివి. స్టూపిడ్స్. Eradicate this so-called magic mushrooms.
ఒరేయ్, ఈ టైంలో దేశభక్తి ఏంటో నీకు పిచ్చిన కొడుకు అలసి చిత్ర కొడతారు పదా మిలిటరీ మిలిటరీ నేను చెప్పండి సార్ బార్డర్లో ఏమైనా ప్రాబ్లమా బార్డర్ ఉంటుంది సార్ అరే ఫోన్ బార్డర్లో మిలిటరీ కదా సార్ ఒక పరమపద సోపానం అంటే మస్తు పట్టావు వీళ్ళందరినీ. మధ్యలో కూరుకుపోయిన మీ జీవితాన్ని ఈ తాడేసి బయటికి లాటకొచ్చా నచ్చిందా టీజర్? చాలా చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది సినిమా అని చెప్పేసి ఇప్పుడు రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే మనందరికీ కూడా అర్థం అవుతుంటుంది. మరి ఇంతకుముందే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రభాస్ శ్రీను గారికి కూడా హార్టీ వెల్కమ్ అండి. ఈ సినిమాలో ఆయన కూడా నటించబోతున్నారు, మనందరినీ కూడా కనువిందు చేయబోతున్నారు. సో మాట్లాడుకుందాం ఇంకా చాలా ఈ మూవీ గురించి డీటెయిల్స్ అన్నీ కూడా తెలుసుకోవాలని ఉంది. సో ముందుగా మన ప్రొడ్యూసర్స్ని వేదిక మీదకి ఇన్వైట్ చేసేద్దాం. జయకాంత్ గారిని గట్టిగా చప్పట్లతో వేదిక మీదకి ఆహ్వానం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్, లాయర్ బై ప్రొఫెషన్, అందుకనే ఇవాళ కూడా బ్లాక్ డ్రెస్లో వచ్చేసారు ఇక్కడికి. హార్టీ వెల్కమ్ టు యూ బాబీ గారు. అండ్ ఆర్ అనదర్ ప్రొడ్యూసర్ డాక్టర్ వేణు సత్తి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నామండి. ఈయన డాక్టర్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ప్యాషనేట్ అబౌట్ మూవీస్ అని తెలుస్తుంది. మరి ఇది వాళ్ళ మొట్టమొదటి ప్రాజెక్ట్ కాబట్టి ఇక్కడి నుంచి అన్ని సూపర్ డూపర్ హిట్లే అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ లెట్స్ వెల్కమ్ అమర్ బుర్రా గారు, ఆర్ అనదర్ ప్రొడ్యూసర్, మరి ఆంటర్ప్రెన్యూర్గా CEO ఆఫ్ సన్సార్ ఇండియాకి కూడా ఆయన ఉండడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ సినిమాని మనందరి ముందుకి ప్రొడ్యూస్ చేస్తున్నారు కాబట్టి దీస్ ఆర్ ప్రొడ్యూసర్స్. గట్టిగా చప్పట్లు ఫర్ ఆల్ త్రీ ఆఫ్ దెమ్. మరి ఈ సినిమాని మనకి ప్రెజెంట్ చేస్తున్నటువంటి డాక్టర్ సంధ్యా గోలి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్. సో ద లేడీ లక్ అని కూడా మాట్లాడుకోవచ్చు. అండ్ కథ ఫస్ట్ ఆవిడ దగ్గరికే వెళ్ళిందంట, మరి అక్కడి నుంచి ఇప్పుడు టీజర్ లాంచ్ వరకు వచ్చింది అంటే ఖచ్చితంగా దీస్ ఆర్ ద పీపుల్ బిహైండ్ దిస్ వండర్ఫుల్ ఫిల్మ్. మరి ఒక్కసారి ఆవిడకి కూడా గట్టిగా చప్పట్లు కొడదామా. మరి స్టైలిస్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ రష్మిత థాపా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అల్లు అర్జున్ గారికి పర్సనల్ స్టైలిస్ట్, మరి ఈ సినిమాతో మరి స్టైలిస్ట్గా కూడా పరిచయం అవుతున్నటువంటి రష్మిత థాపా గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారు, ఇఫ్ యు ఆర్ హియర్ సర్, కెన్ యూ ప్లీజ్ జాయిన్ us ఆన్ ద డయస్. ఏఆర్ రెహమాన్ గారి దగ్గర కీబోర్డ్ ప్లేయర్గా ఉన్నారు, ఆ తర్వాత హనుమాన్, సింబా లాంటి మూవీస్కి వర్క్ చేశారు. అండ్ ఇప్పుడు ఆన్ బోర్డ్ ఫర్ ఆ ఫిల్మ్. కంగ్రాచులేషన్స్ అండి. అండ్ ఇప్పుడు రైటర్ పూర్ణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఈ సినిమాకి కథను అందించారు. మరి ముందు దూత వెబ్ సిరీస్కి ఆయన పనిచేయడం జరిగింది. హార్టీ వెల్కమ్ టు యూ పూర్ణ గారు. అండ్ నౌ వితౌట్ ఎనీ డిలే ఆ డిఓపి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అర్జున్ రాజా గారు, వేర్ ఎవర్ యు ఆర్ సార్. ఓకే, మరి ఆ యాక్టర్ వంశీ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మరి రీసెంట్గా శుభన్లో చూసాం ఆ స్టెప్పులు వేస్తూ, అండ్ సోషల్ మీడియాలో కూడా ఫుల్ వైరల్గా ఉన్నారు. హార్టీ వెల్కమ్ టు యూ వంశీ. అండ్ ఆ యాక్టర్ జీవన్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి ప్లీజ్. ఆయన ఒక వియర్డ్ లుక్ ఇచ్చారు అక్కడి నుంచి. ఆయన లుక్స్తో విలన్గా ఉంటారేమో అనిపిస్తుంటారు, కానీ యాక్టింగ్తో బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. వెల్కమ్ జీవన్ రెడ్డి గారు. అండ్ ఇప్పుడు కసిరెడ్డి గారిని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాం. మరి ఎక్కడికి వెళ్ళినా కానీ లైమ్ లైట్ మొత్తం ఆయన చుట్టూరే. మరి రీసెంట్గా కింగ్డమ్లో కూడా ఒక అద్భుతమైన పాత్రతో మనల్ని అలరిస్తూ ఉన్నారు కాబట్టి హార్టీ వెల్కమ్. అండ్ ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం స్ట్రైట్ మూవీతో మనందరినీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చేస్తున్నారు. మరి యోగి బాబు గారి గురించి ఎంత ఇంట్రడక్షన్ ఇవ్వాలి, ఏమని చెప్పాలి. మరి ఈ సినిమాతో ఇక్కడి నుంచి ప్రతిదీ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలి ఆయనకి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోస్ కన్నా చాలా బిజీ అయిపోయారు ఆయన ఇప్పుడు.
Very, very happy to have you with us here today, sir. ప్రభాస్ శ్రీను గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. అనదర్ ఎంటర్టైనింగ్ క్యారెక్టర్ ఇన్ దిస్ ఫిల్మ్. గట్టిగా చప్పట్లతో ఆయనను కూడా స్వాగతం పలకవలసిందిగా కోరుతున్నాం. ఆ డైరెక్టర్ మురళీ మనోహర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. దిస్ ఇస్ సెకండ్ ఫిల్మ్ యాజ్ అ డైరెక్టర్. మరి ఆల్రెడీ టీజర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్స్ అమాంతం పెరిగిపోయాయి సినిమా మీద. ఓకే, ఇప్పుడే కార్యక్రమానికి విచ్చేసిన డిఓపి అర్జున్ రాజా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. మరి ఈవిడ ఎన్ని సినిమాలు చేసినా మన మనసులో ఎప్పుడూ చిట్టినే. హార్టీ వెల్కమ్ టు యూ ఫారియా. ఎప్పుడు కూడా బోల్డ్ అంత ఎనర్జీని యాడ్ చేస్తూ ఉంటుంది. ఆ చిలిపితనం ఎప్పుడు మిస్ అవ్వదు. డాన్సర్గా ఇరగదీస్తుంది. అండ్ ఈ సినిమాలో ఒక డైలాగ్ ఉందని నేను చెప్పను. సినిమాలో ఎదురు చూస్తున్నాం ఏం చేసింది ఫారియా అని చెప్పి. హార్టీ వెల్కమ్ టు యూ ఫారియా. అండ్ నౌ లెట్స్ పుట్ అవర్ హ్యాండ్స్ టుగెదర్ అండ్ వెల్కమ్ అవర్ హీరో నరేష్ అగస్త్య గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నామండి. వికట కవి, మత్తు వదలరా, పరువు అనే వెబ్ సిరీస్లో కూడా ఆయన చూడడం జరిగింది. అండ్ ఇక్కడి నుంచి ఇంకా ఇంకా సూపర్ సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నౌ ఇట్స్ మై ప్రివిలేజ్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, పద్మశ్రీ గిన్నెస్ బుక్ వరల్డ్ రికార్డ్లో ఒక అరుదైన స్థానాన్ని సంపాదించుకున్నటువంటి హాస్య బ్రహ్మ శ్రీ బ్రహ్మానందం గారిని గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హీఈస్ అ లెజెండరీ యాక్టర్ అండ్ హీ నీడ్స్ నో ఇంట్రొడక్షన్. ఈ సినిమాలో ఆయన ఉండడం మన అందరి అదృష్టం. హార్టీ వెల్కమ్ టు యూ సర్. సో మన ప్రొడ్యూసర్స్ అందరూ కూడా కలిసి బ్రహ్మానందం గారికి బొకే అందజేస్తారండి. అండ్ అలానే మా ప్రొడ్యూసర్స్ని యోగి బాబు గారికి బొకే అందజేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్ ఆఫ్ యూ టు కమ్ టేక్ ద సెంటర్ స్టేజ్ అండి ప్లీజ్. సెంటర్ స్టేజ్. అందరినీ కూడా గ్రూప్ ఫోటో కోసం ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాం అండి. ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గురం పాపిరెడ్డి టు కమ్ ఫార్వర్డ్ ఫర్ అ గ్రూప్ పిక్చర్. బ్రహ్మానందం గారిని అలానే యోగి బాబు గారిని వన్ స్టెప్ ఫార్వర్డ్ సార్.
సో ముందుగా ప్రొడ్యూసర్ జయకాంత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. మీ పేరులో ఉన్న జయం సినిమాకి కూడా రావాలని కోరుకుంటూ లెట్స్ హియర్ ఫ్రమ్ జయకాంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్ మీడియా ఫ్రెండ్స్, ఫ్యామిలీ అందరు ఇక్కడ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ఫ్రెండ్స్, ఫ్యామిలీ, మీడియా అందరికీ చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఈ గుర్రం పాపిరెడ్డి ఒక 3 years జర్నీ అనమాట. సో నేను మురళి వి వాంట్ స్టార్ట్, బట్ బడ్జెట్ కొంచెం మనకి పెరిగిపోతున్న టైంలో సో వేణు సార్, మాకు అమర్ సార్, వీ పార్ట్నర్డ్ అండ్ ఇట్స్ బీన్ ఏ లాంగ్ జర్నీ. ఒక ఫస్ట్ టైం ఒక డార్క్ కామెడీ అనమాట తెలుగులో. సో ఇట్ విల్ బీ రియలీ ఏ జాయ్ రైడ్, చాలా బాగుంటుంది అండ్ మంచి క్రూ ఉంది మాకు. థ్యాంక్స్ టు ఆల్ ద యాక్టర్స్, వంశీ, అగస్త్య, యోగి బాబు గారు, జీవన్ అండ్ ఆల్ ద యాక్టర్స్. అండ్ నాకు మంచి టెక్నికల్ టీమ్, దే సపోర్టెడ్ అస్. అండ్ ఈ సినిమా మంచి సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఆల్ ద ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ మెయిన్లీ మా సంధ్యక్క లేకపోతే ఇక్కడ ఉంటే హ్యాపెన్. అండ్ మా అమర్ సార్, ఐ వాంట్ యూ టు కమ్. అమర్ సార్ రండి ఇక్కడ. సో అమర్ సార్ అండ్ వేణు సార్, ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ దెమ్. వితౌట్ దెమ్ దిస్ వుడెంట్ హ్యావ్ హ్యాపెన్. సో ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్. ఒక్కొక్కసారి మీ అందరు గట్టిగా చెప్పట్లు కొడితే ఐల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంటే డ్రీమ్ కమ్ ట్రూ. సినిమా అవుతుందో కాదో అనుకున్న టైంలో అరే లేదు చేద్దాం, ఎంత బడ్జెట్ అయినా పర్లేదు మనం పెడదాం, ఏంది మనకు మార్కెట్ ఏంది అనుకుంటా వి జస్ట్ పుల్డ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఆల్ ది వెరీ బెస్ట్ టు యూ జయకాంత్ గారు. అండ్ ఇప్పుడు అనదర్ ప్రొడ్యూసర్ డాక్టర్ వేణు సత్తి గారిని ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. Thank you, Andy, for everyone to come. Sir, great honor to meet both of you. Bobby and Nattu, it's a first journey for us. Thank you very much, Bobby, for introducing to great team. All the best. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు అనదర్ ప్రొడ్యూసర్ అమర్ బురా గారిని ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you so much. I wanted to give a long speech, but Bobby said keep it short. So, thank you so much. First of all, as Venu sir said, it's been a dream come true for us. This is our first project. Sorry, నేను తెలుగు మాట్లాడతాను కానీ స్పీచ్ ఇవ్వలేను. So, thank you. That's why I'm using English. You have to excuse me for that. But I think the primary thing is we had a passion to make Telugu movie, and that's been there since long. And I and Venu go for a long way, both the families. And we've been riding bikes together and discussing about Telugu movie, and that's how this came up. And I had the passion, but I'm an IT guy, so the passion was taking the back seat. But my son later on, he went into the theater. Because of him, again, the thing got ignited. And Venu sir pushed me, let's make it real. So we were looking for a great team, and we met Murli and Bobby. Thank you so much, sir. Murli garu is not just a director, but an amazing human being I've met, and a great friend. He's just not talented as a director, but he's also kind of has a lot of empathy for people. He thinks about the actors, he thinks about the producers, everybody. So thank you, sir. You've been such a great inspiration for all of us. And of course, Bobby has been our eyes and ears, feet on the ground, and he's energetic, and his hustle has really made us, the dream came true because of him. So thank you, Bobby. And of course, we have a great crew. I mean, I definitely want to talk about our DOP, Raja. I'm a big fan of you, sir. And I think he's going to go a long way. I think he's already having great projects coming. So I also want to talk about our story writer Purna Pragna Garu. He's knowledge bank. So whenever I talk to him, I feel short of it. And I also want to mention about Niranjan Reddy Garu, who is actually he's like a coach. Yes, he's been teaching me some of the filmmaking ideas. So thank you, Niranjan Reddy Garu. You've been great. So thank you, sir. And also Krishna Saurabh, the music director. Of course, you are going to see the magic very soon. He has put his heart and soul in it. Congratulations, he's getting married too. So that's a good sign for the movie. So, and we have a great crew. I mean, Chitti is our own household darling from long time. So thank you, Chitti. And of course, I can't match her energy. She's talented, energetic, and does 24/7. I don't know where she does it. And
Kasireddy garu, I know, sir, we are already a big fan of your performance. We are seeing it. We want to see you great, sir. And of course, I don't want to miss anybody else. And last not but the least here, it was an honor to have legendary Brahmanandam garu, Padma Shri Brahmanandam garu. Thank you, sir, for accepting us. I mean, it cannot be, we cannot think about a comedy movie without Brahmanandam garu. So it's nothing like it, sir. And the new age hero here, Yogi Babu garu. I mean, that is something amazing to have Yogi Babu garu. And I don't want to miss Naresh Agastya. He's been a great friend also now. Thank you, sir. We've been watching all your series, so now we want to watch you. This movie is going to be a big turning point for Naresh Agastya. Keep watching. Thank you so much, and I think Bobby is giving me, it's enough. Thank you, sir. థ్యాంక్ యూ సో మచ్ అమర్ గారు. ఇంకా చాలా ఈవెంట్స్ ఉన్నాయి ముందు సెలబ్రేట్ చేసుకోవడానికి. వాటిలో ఖచ్చితంగా మీ ఫుల్ స్పీచ్ ఇంకా వినడానికి రెడీగా ఉన్నాం. బట్ రైట్ నౌ ఇట్స్ టైమ్ ఫర్ అ ప్రెజెంటర్ డాక్టర్ సంధ్యా గోలి గారు టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్, మ్యామ్. It's on? Yes. Thank you so much for each and everyone to being here and supporting all of us. And I think Amar Garu already has spoke pretty much everything that I had to say. But I had a chance to travel with Murli Garu in the past with Oga Wellness, where he had helped us with making the brand film. And the talent and the out-of-the-box thinking that he has, it's amazing. And it is because of that talent once he started narrating the story, amazing story, Poorna Garu. It's a rivering story. It's a must-watch. It's something new in the Telugu industry, dark comedy, and it's a must-watch. And amazing, talented actors and legendary actors, Brahmanandam Garu, Yogi Babu Garu. It's an honor to have you on the movie. Yes, thank you so much. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్స్ అ లాట్. అండ్ ఇప్పుడు నాకు తెలుసు ఎవరి స్పీచ్ కోసం మీరు ఎక్కువగా ఎదురు చూస్తున్నారో. లెజెండరీ యాక్టర్, కింగ్ ఆఫ్ కామెడీ బ్రహ్మానందం గారిని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. సార్, మీ ఎక్స్పీరియన్స్ వినాలని ఎదురు చూస్తున్నాం. ముందుకొచ్చి మాట్లాడాలా? చాలు సార్, అంత ముందుకు చాలు సార్. అందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ గుర్రం పాపిరెడ్డి సినిమాకి సంబంధించినటువంటి ఈ ఫంక్షన్కి నేను రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది ఎవడైనా చెప్పేది నువ్వు చెప్పేది ఉందా అనొచ్చు, కానీ ఈ సినిమా ఇట్స్ ఏ స్పెషల్ పిక్చర్. ఆల్మోస్ట్ ఒక మాటలో చెప్పాలంటే ఆల్ యంగస్టర్స్ కలిసి చేస్తున్నటువంటి సినిమా. ముఖ్యంగా డైరెక్టర్ మురళి చాలా ప్యాషన్ ఉన్న డైరెక్టర్. ఈ సినిమాలో నాకు ఒక జడ్జి వేషం చేయించారు నా చేత. నేను చాలా సినిమాల్లో చాలా క్యారెక్టర్స్ చేశాను కానండి, ఈ సినిమాలో తను చేయించినటువంటి విధానం నాకు బాగా నచ్చింది. ఇది ఒక కొంచెం టెక్నాలజీలో కెమెరామెన్ ఆయన చూపించినటువంటి టాలెంట్ కూడా ఇది నన్ను కొత్త రకంగా చూపించడానికి చేసిన ప్రయత్నం నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. అదొకటి చెప్పాలి. ఈ సినిమాలో ముఖ్యంగా అదిగో మా ప్రభాస్ సీను ఏడి ఎందుకు అనుకుంటావు ముందుకురా, ప్రభాస్ సీను, ఇంకా కసిరెడ్డి, కసిరెడ్డినా కసిరెడ్డి రాజ్కుమార్, వీళ్ళు మన కామెడీకి సంబంధించినటువంటి వ్యక్తులు. ఆ తర్వాత నా పేరు చెప్పలేదు ఏంటంటే సిగ్గుపడి తలంచుకుంటున్నాడు జీవన్. యూ ఆల్సో కమ్ టు మీ, రండి. ఈయన క్రీడాకులలో నాతో పాటు ఆయనతో పాటు నేను నటించే అవకాశం నాకు కలిగింది. ఇకపోతే ఇందులో మనం స్పెషల్గా చెప్పుకోవాల్సినటువంటి వ్యక్తి దట్ ఈస్ యోగి బాబు. యోగి బాబు ఆల్మోస్ట్ తమిళ చలనచిత్ర పరిశ్రమలో ఇవాళ ఆయనకున్న క్రేజ్ అంతా ఇంత కాదు, మనందరికీ తెలిసిందే. ఈయనతో అంటే ఎన్ని సినిమాలు హీరోలుగా చేశాను. ఈ మధ్య ఈయన హీరోగా చేసిన సినిమా కన్నడ సినిమా ఒకటి యాక్ట్ చేశాను నేను. అటువంటిది వెరీ క్వైట్ అండ్ కామ్ గోయింగ్. చూస్తే కామెడీ చేస్తాడని ఎవడు అనుకోడు, అలా ఉంటాడు. కానీ హీ విల్ పెర్ఫామ్
ది కామెడీ టు సర్టన్ ఎక్స్టెంట్. అది ఇట్లాంటి గొప్ప గొప్ప వాళ్ళందరూ కలిసి, అంటే ఏజ్లో చిన్నవాళ్ళు కావచ్చు కోర్స్ నాకంటే, అందరూ ఏమండి 2020యా 220 అంట వీడిదుడు. కాబట్టి ఏమైనా ఇటువంటి నేను మొదటి నుంచి నేను ఆశించేది, నేను కోరుకునేది ఏంటంటే యంగ్స్టర్స్లో నుంచి ఒక అద్భుతాలు వస్తాయనే ఒక పిచ్చి నమ్మకం నాకు. వాళ్ళు రావాలి, వాళ్ళు అలా క్రియేట్ చేయాలి. బికాస్ కొంచెం ఫ్లోయింగ్ వాటర్, వెళుతున్న వాటర్ అలా వెళుతుంటుంది, మళ్ళీ కొత్త వాటర్ వచ్చినప్పుడు ఆ వాటర్లో ఒక చిన్న ఎక్సైట్మెంట్, ఒక ఎన్లైట్మెంట్, ఒక ఎలివేషన్, అద్భుతమైనటువంటి స్టఫ్ కలిగినటువంటి వాళ్ళు రావాలని కోరుకునేటువంటి వ్యక్తిని నేను. నాకు ఐ లవ్ ఇట్. కాబట్టి ఇటువంటి వాళ్ళలో చేస్తున్నటువంటి ఈ సినిమాలో నేను యాక్ట్ చేయాలనేటువంటి ఆలోచన నాకు రావడం, మొట్టమొదట నా దగ్గరికి వచ్చాడు నాతో సమానమైనటువంటి వ్యక్తి బాబీ. నాతో సమానమైన వ్యక్తి అంటే హైటు. ఆ తర్వాత అమర్, వేణు, వీళ్ళ ముగ్గురు కలిసి ఒక అందమైనటువంటి కామెడీ సినిమా తీయాలి కామెడీయా, అది కామెడీలా కాకుండా దానిలో ఒక అద్భుతమైనటువంటి చిన్న థ్రెడ్ ఒకటి పెట్టి దాన్ని ఎలా నడిపించాలి, ఎలా చేయించాలి అనేటువంటి దీనిలో చేయించినటువంటి ఒక మోస్ట్ ఎంటర్టైన్మెంట్ థ్రిల్లర్ ఐ థింక్. Am I right, Bobby? Am I right, మురళి? అమ్మయ్యా. సో ఇటువంటి సినిమాల్ని మనం ఆదరించి సక్సెస్ చేస్తే ఇంకా మంచి మంచి సినిమాలు ఇలాంటి యంగ్స్టర్స్ కుర్రాళ్ళు వచ్చి చేసి మనల్ని మెప్పించి సినిమా ఇండస్ట్రీని ఒక లెవెల్ పైకి తీసుకెళ్తారు, పర్టికులర్లీ కామెడీ స్థాయిని పైకి తీసుకెళ్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బీయింగ్ ఎ కమెడియన్, ఐ విష్ all the best for the team. Thank you very much. I wish once again Mr. Murali all the best. He's కొంచెం మనిషి కొంచెం సాఫ్ట్గా ఉన్నట్టు ఉంటాడు కానండి. థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మానందం గారు. మీ నటనతో ఈ సినిమా ఇంకా 100% ఎక్కువ రీచ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. మేమందరం ఏదో ఒక బ్యాచ్లా మాట్లాడుకున్నాం కానీ అసలు చిట్టి మర్చిపోవటం చాలా చేసిన తప్పే. ఎందుకంటే ఇట్లా చూస్తుంటే అందరూ ఇలా కనపడుతున్నారు, ఇక్కడి నుంచి బాడీ వరకే కనపడింది కానీ మనిషి కనపడలేదు. దట్ ఈజ్ చిట్టి అండ్ అగస్త్య. వీళ్ళు దే హ్యావ్ గివెన్ వెరీ గుడ్ పెర్ఫార్మెన్స్. అగస్త్యని ఇట్లా చూడటం సినిమాలో అదొక రకంగా ఉన్నాడు, అవును కదా? నిన్ను నువ్వే మర్చిపోయి ఉంటావు బహుశా మేకప్లో. మేకప్ రైట్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ వన్స్ అగైన్ మిస్టర్ పూర్ణ. అప్పుడు గడ్డం లేదు, ఇప్పుడు గడ్డం ఉంది, అందువల్ల నేను గుర్తుపట్టలేకపోయాను, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు వంశీని ముందుకొచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి, ప్లీజ్. హలో అండి. బ్రహ్మానందం గారి తర్వాత నాకెందుకు ఇచ్చారో మైక్ అర్థం కావట్లేదు. సో చాలా ఎంజాయ్ చేసామండి ఈ ప్రాసెస్. స్టోరీ విన్నప్పటి నుంచి షూటింగ్లో కూడా వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ సో థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ బ్రహ్మానందం గారితో, యోగి బాబు గారు లాంటి యాక్టర్స్తో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా అదృష్టం నాది. యా, ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ. కాదు, బేసికలీ చాలా మిమిక్రీ చేస్తుంటారు కదా ఇవాళ స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఎవరినైనా ఒకరిని. ఎనీ డైలాగ్ ఫర్ అస్? వచ్చేస్తుంది ఈజీ. సోర్ థ్రోట్ ఉందా నాకు, చేయలేని. ఆ సోర్ థ్రోట్తో చేస్తే ఇంకా బాగుంటుందండి. లేదు. భార్య నేను ఎంతసేపు మాట్లాడింది నా వాయిస్ కాదు, నరేష్ అగస్త్య వాయిస్. ఏది మరి ఒకసారి మీ వాయిస్ వినిపించండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ. అండ్ నౌ రిక్వెస్టింగ్ జీవన్ గారు టు కమ్ ఫార్వర్డ్ అండి. మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అండ్ మొత్తం ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్, యాక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమా చాలా అద్భుతంగా వచ్చిందండి. అండ్ మాట్లాడే స్టేజెస్ చాలా ఉన్నాయి.
ట్రైలర్ లాంచ్ ఉంది అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఉన్నాయి, అక్కడ మాట్లాడుకుందాము. ఇప్పుడు సో ద బెస్ట్, మేమందరం వచ్చినప్పుడు కూడా మా డిఓపి గారు రాలేదేంటి అని భయపడ్డాం, కానీ బట్ మా డిఓపి ఫ్రమ్ హాస్పిటల్ టు డైరెక్ట్ ఇక్కడికి వచ్చారు. సో 108 ఫీవర్. ఓకే, అండ్ థ్యాంక్ యూ అండి. మళ్ళీ కలుద్దాం మనం, చాలా ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కృష్ణ సౌరభ్ గారిని 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. ఇక్కడ మీడియా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్, అండ్ మెయిన్లీ ఆల్ మై 3 ప్రొడ్యూసర్స్ వేణు గారు, అమర్ గారు అండ్ సంజయ్ గారు, థ్యాంక్స్ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ మీ అండ్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రాజెక్ట్. అండ్ నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే యోగి బాబు గారితో అండ్ బ్రహ్మానందం గారితో వర్క్ చేయడం. అండ్ ద హోల్ ఎంటైర్ cast and crew of this film is so energetic, and I'm so blessed to be part of this film. And yeah, this is my second collaboration with Murli Garu, and yeah, soon like you will listen a lot of music from this movie, and keep supporting this film. Thank you. ఓకే, ఇప్పుడు డిఓపి అర్జున్ రాజా గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అండి. తమిళనాడు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో హీస్ గోల్డ్ మెడలిస్ట్, చాలా తమిళ సినిమాలు చేశారు, అండ్ ఇది ఫస్ట్ తెలుగు సినిమా అవ్వబోతుంది. హార్టీ వెల్కమ్ టు యూ అండి. అందరికీ నమస్కారం. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ ఫస్ట్. అండ్ నరేష్ గారు, థ్యాంక్స్ ఫర్ బిలీవింగ్ మీ అండ్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఇట్స్ ఎ హానర్ ఫర్ మీ టు షూట్ ద లెజెండరీ యాక్టర్ లైక్ బ్రహ్మానందం సార్. And I already worked with Yogi Babu sir as an associate cameraman. This is my first film with him as a cameraman, and that's also an honor for me. And thanks for enhancing my frames, all the co-actors. And I hope this film will be a big blockbuster and see you all in the success meet. Thank you. థ్యాంక్ యూ అండి. అండ్ ఇప్పుడు ప్రభాస్ శ్రీను గారు మాట్లాడతారండి. సార్ ప్లీజ్. పాత్రికేయులందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన మా గురువుగారు పెద్దలు బ్రహ్మానంద గారికి పాదావందనాలు. అండ్ గ్రాండ్ వెల్కమ్ టు యోగి బాబు సార్. ఇట్స్ ప్రివిలేజ్ టు షేర్ ద స్టేజ్ విత్ యూ సార్. ఈ సినిమా నాకు ఛాన్స్ ఇచ్చిన మురళి గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మీకు కావాల్సిన ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఇంటెన్సివ్ క్రైమ్ ఉంటుంది, సస్పెన్స్ ఉంటుంది, ఏది కూడా తక్కువ లేకుండా అన్ని సమపాల్లో సమకూర్చారు మురళి గారు. ఐ విష్ ఆల్ ద బెస్ట్ సార్. ఈ సినిమా మీకు మంచి సక్సెస్ వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ అండ్ క్రూ ఫర్ ఎ గ్రాండ్ సక్సెస్ ఆఫ్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ మురళీ మనోహర్ గారి ముందుకు వచ్చి మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. దిస్ ఈజ్ ఆల్వేస్ ద టఫెస్ట్ పార్ట్, మేకింగ్ మూవీస్ ఈజీ. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడికి వచ్చిన పద్మశ్రీ బ్రహ్మానందం గారికి, యోగి బాబు గారికి అందరికీ థ్యాంక్స్ అండి. ఇది ఒక ఐ వాంటెడ్ వెన్ మీ అండ్ పూర్ణ డిస్కసింగ్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు మాకు స్ట్రాంగ్ ప్రొడ్యూసర్స్ కావాల్సి వచ్చిండే. దెన్ ఆ టైంలో బాబీ యాజ్ ఎ ఫ్రెండ్ నాకు చాలా సపోర్ట్ చేశాడండి. ఈ ప్రాజెక్టు ఎక్కడానికి కారణం బాబీ. తను వచ్చేసి అమర్ గారిని, సంధ్యా మ్యామ్ గారిని, వేణు సది గారిని తీసుకొచ్చేసి మేక్ మీ బిలీవ్ ఇన్ ద డ్రీమ్ అండ్ వీ డిడ్ దిస్ మూవీ. అండ్ ఎలాంటి ప్రెషర్ లేకుండా సినిమా చాలా అనుకున్న క్రియేటివ్ దాంట్లో ఫినిష్ చేసామండి. అండ్ దానికి సపోర్ట్ చేసిన మా ఆర్టిస్ట్ నరేష్ అగస్త్య గారు కానీ, ఫరీ అబ్దుల్లా కానీ, జీవన్ గారు కానీ, ప్రభాసిన్ గారు కానీ, కసిరెడ్డి గారు కానీ, వంశీ గారు కానీ, మోటర్ రాజేంద్ర గారు, జాన్ విజయ్ గారు, ఆల్ అరౌండ్ 8 to 9 ఆర్టిస్టులు అండి. అందరూ కంప్లీట్ క్యారెక్టర్ ఇన్వాల్వ్ చేశారు. అండ్ ఐ హోప్ మీకు సినిమా నచ్చుతుంది అనుకుంటాను. టీజర్ మీకు నచ్చింది అనుకుంటాను. విల్ కీప్ టాకింగ్ అండి. అండ్ ఈ దాంట్లో మాకు రైటింగ్ పరంగా, డైలాగ్స్ పరంగా సపోర్ట్ చేసిన నిరంజన్ కానీ, అద్భుతమైన క్యారెక్టర్ క్రియేట్ చేసిన పూర్ణకు కానీ ఆల్వేస్ ఇండెప్టెడ్ అండి. థ్యాంక్స్ గైస్. అండ్ యా, దట్స్ ఇట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు. అండ్ ఇప్పుడు నేను పిలవబోతున్నటువంటి వ్యక్తికి ఎంత ఫ్యాండమ్ ఉందంటే, అటు షారుఖ్ ఖాన్ అయినా, ఎంఎస్ ధోని అయినా, ఎవరైనా ఆయనతో మాట్లాడాలని, కొంచెం సమయం స్పెండ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. యోగి బాబు గారు ప్లీజ్.
మీ మొట్టమొదటి తెలుగు సినిమా ఏం మాట్లాడతారా అని వినాలని ఉంది మాకు. ప్యాచ్ వర్క్ దా. అందరికీ నమస్కారం. ఇంగ్లీష్ ఏని ప్యాచ్ వర్క్ టోటల్. థ్యాంక్ యూ ఫస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్ సార్ అండ్ హీరో సార్, హీరోని సార్, కో ఆర్టిస్ట్ అండ్ గ్రేట్ కిన్నెస్ సార్, பிரமானந்த் சார், தேங்க்யூ சார், தேங்க்யூ. நான் தெலுங்கு கண்டிப்பாக சக்ஸஸ் மீட்டில் நான் ஃப்ளூவெண்ட்டாக பேசுகிறேன், சரிங்களா? நான் கற்றுக்கிறேன். தேங்க்யூ. ஏன்னா நிறைய படம் இப்போ கூட சார் மேடம் படம் ரிலீஸ் ஆகிருக்கு, விஜய் சேதுபதி படம். அது கூட தெலுங்கு டப்பு தான் பண்ணியிருக்காங்க. என்கிட்ட நிறைய பேர் கேட்டாங்க. சாரி தமிழில் பேசுகிற தப்பாக நினைக்காதீங்க, எனக்கு தமிழ் தான் வரும். சீக்கிரமாக நான் சக்ஸஸ் மீட்டில் நான் తెలుగు பேசுகிறேன். థ్యాంక్ యూ எல்லாருக்கும் ரொம்ப நன்றி. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఆ సక్సెస్ మీట్ కోసం ఎదురు చూస్తున్నాం. మీరు ఎప్పుడెప్పుడు తెలుగులో ఫుల్ స్పీచ్ ఇస్తారని చెప్పి. అండ్ నౌ రిక్వెస్టింగ్ ఫారియా టు కమ్ ఫార్వర్డ్ అండ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. మరి గుర్రం పాపిరెడ్డిలో మీ రోల్ ఎలా ఉండబోతుంది, ఏం చేయబోతున్నారు, ఎలా కనువిందు చేయబోతున్నారు? హలో, అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టుడే. చాలా బిజీగా ఉన్నారు మీరు, తెలుసు నాకు. బట్ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. ఐ హోప్ యూ లైక్ ద టీజర్. నచ్చింది అనుకుంటా. వీ లవ్డ్ ఇట్. వీ ఆల్సో జస్ట్ సా ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. చాలా నచ్చింది మురళి గారు. థ్యాంక్ యూ ఫర్ టేకింగ్ అస్ అండ్ మేకింగ్ అస్ అ పార్ట్ ఆఫ్ యువర్ విజన్. చాలా చెప్పాలని ఉంది. ఇలాంటివి స్పీచెస్లో చాలా యాంగ్జైటీ వచ్చేస్తుంది ఎక్కడైనా ఎవరైనా మిస్ అయితే. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ బ్రహ్మి గారు అండ్ యోగి బాబు గారు. మీతో పని చేయాలి వస్తుంది ఈ మూవీలో. అండ్ ఐ థింక్ ఐఎమ్ feeling very honored to be working again with Brahmi sir first of all, and Yogi Babu garu for the first time. And ఈ కథ ఓకే చెప్పినప్పుడు ఐ థింక్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ వాజ్ వర్కింగ్ విత్ నరేష్, because he's a fabulous actor and I'm super excited to be working with him. I would like to thank our producers, our wonderful producers who have treated us like family. They come on sets, they sit with us, eat with us, talk with us like we are part of their extended family, and we absolutely love it and we're very grateful to you. Thank you so much. Before I thank all my lovely co-actors and our amazing DOP, I'd like to say this movie is inkoka reason wala special for me, because my mom is doing a chinna cameo role in this. So that wala ee movie inko koncham special అయిపోయింది. Family project anta, family entertainment. And definitely I would like to thank Narayana Garu and Rajshekhar Garu and our amazing ADs who are over here. They are so hard working guys. Even pun lekunda kuda they'll be running around like this. Kani chala pun undi. I know. Tittara pogdera. I really appreciate you guys. You guys are amazing. Inka shooting undanta. And should I also... Okay, one more thing. I'm also doing another song in this film, so I'm really excited about that as well. Krishna, you're an amazing music composer. Collaborating with him has been so much fun. And all our amazing actors, Rajkumar Garu, Jeevan Garu, Vamshi, and if I'm missing anyone else, Bobby, yes, he's the main actor actually. He's the male lead. So it's always fun with them being around, and చాలా fun create చేస్తుంటాం సీన్స్లో కూడా. అండ్ బ్యాక్ స్టేజ్ అంటున్నాను, ఆఫ్ సెట్ కూడా. అండ్ సూపర్ ఎక్సైటెడ్ అండి. హోప్ యూ లవ్ everything else that's going to come, all the songs, the trailer and everything else. And yes, we'll keep you updated. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఫారియా. అండ్ ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్, ఇంతకీ ఈ సినిమాలో హీరో ఎవరు? నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం. నిన్న ఒక వీడియో రిలీజ్ చేశారు, అందులో హీరో నేను అని ప్రతి ఒక్కరు అంటూ ఉన్నారు, కాబట్టి నరేష్ గారు ఏమైనా చెప్తారేమో విందాం. హలో అండి, మీడియా మిత్రులకి, ఇక్కడికి విచ్చేసిన గెస్ట్లందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ టైం స్పేర్ చేసుకుని ఇక్కడ దాకా వచ్చినందుకు.
అండ్ నన్ను హీరో అంటున్నారు కానీ నేను ఒక్కడిని హీరో కాదు సార్ దీంట్లో. అందరూ హీరోలే దీంట్లో. అందరివి సమానంగానే ఉంటాయి. ఇట్స్ ఎ క్యారెక్టర్ బేస్డ్ ఫిలిం బేసిక్గా. ఏదో ఎందుకు పెట్టారో నాకు తెలియదు, మరి డైరెక్టర్ గారు ఎందుకు పెట్టారు గుర్రం పేపరేటి అని, ఐ డోంట్ నో. బట్ ఎవ్రీ వన్ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. నేను హీరోనైతే నేను చెప్పను. అండ్ నేను ఎక్కువ మాట్లాడను, అసలు మాట్లాడలేను, ఎందుకు నా వల్ల కాదు. సో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. అండ్ బ్రహ్మానందం గారికి, యోగి బాబు గారికి, ఇట్స్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు దిస్ ఈవెంట్ సార్. ఇట్స్ ఎ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ హోప్ మా టీజర్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉండాలి, ఈ సినిమాని పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నరేష్ గారు. అండ్ ఇప్పుడు కసిరెడ్డి గారిని ప్లీజ్ ముందుకొచ్చి కొన్ని మాటలు అబౌట్ దిస్ ప్రాజెక్ట్ మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి అంటే ఇక్కడ మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏంటో తెలీదు, ఇస్తే ఫస్ట్లో ఇస్తారు మైకు, లేదంటే లాస్ట్లో ఇస్తారు. అప్పుడు ఏం మాట్లాడాలనేది భయం వేస్తుంది. మాలాంటి యంగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడానికి వచ్చిన లెజెండరీ బ్రహ్మానందం గారికి చాలా చాలా థ్యాంక్స్ సార్. మీరు మాట్లాడితే మాకు ఇంకా రీచ్ ఉంటుంది సార్, మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమా మీరు టీజరే చూశారు, సినిమాలో ఇంకా మోర్ ఫన్ ఉంటుంది. ఏదన్నా ఉంటే నేను కూడా తర్వాతే మాట్లాడతా, ఎందుకంటే చాలాసేపు అయింది, చాలామంది మాట్లాడారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నౌ వి వుడ్ లైక్ టు టర్న్ ఓవర్ ద టైమ్ టు మీడియా ఫర్ యువర్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. మీకు మైక్స్ వచ్చేస్తాయి, సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్కి we would like to turn over the time to the media. Requesting all the actors to kindly stay back on the dais for Q&A. Actors andarni kuda vedik meede undavalsinదిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి for the Q&A. సో యాక్టర్స్ అందరినీ కూడా ముందుకొచ్చి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ద Q&A. డైరెక్టర్ మురళీ గారిని కూడా స్టేజ్ మీద జాయిన్ అవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం అండి. వింధ్య గారు స్టార్ట్ చేయొచ్చా? యా అండి, ప్లీజ్ గో హెడ్. ఫరియా గారు. హలో ఫరియా గారు. హలో బడి. సో ఎలా ఉన్నారు? మస్త్. సో మీరు? చాలా బాగున్నాను. టీజర్ బాగుంది. బట్ అంటే మీ దగ్గర నుంచి ఎప్పుడు సినిమా వచ్చినా కూడా ఒక కన్ఫ్యూజ్తో కూడిన కామెడీతో ఉంటుంది, అండ్ మీ క్యారెక్టర్ కూడా అలాగే ఉంటుంది. బట్ దీంట్లో కొంచెం చిట్టి నోట్లో నుంచి ఏమన్నా సినిమా బూతులు ఏమన్నా వినపోతున్నామా అంటే ఏం చెప్తారు? టైపో అని తెలుసా మీకు? టైప్ చేస్తున్నప్పుడు అప్పుడప్పుడు బై మిస్టేక్ ఏదో చేస్తుంది కదా, అట్లనే.
అంతే అండి. అంతే. అంతే, నాకు మీనింగ్ కూడా తెలీదు. షాక్ అయ్యారు. షాక్ అయ్యారు. మీ మీ వెనకాలే రైటర్ ఉన్నారు చూడండి అక్కడ. ఆయనకి తెలుసు, నాకు తెలీదు. ఓకే మ్యామ్. నరేష్ సార్. హలో అండి. హాయ్ సార్. హాయ్. దిస్ ఈజ్ ఉమా. సో మీరు చూస్ చేసుకునే ఫిలిమ్స్లో ఎక్కువ కామెడీ కానీ హర్రర్ కానీ మిక్సింగ్ ఉంటుంది. సో స్టోరీ మీరు చూసి అలా చేసుకుంటారా లేదా మీ దగ్గరికి స్టోరీస్ అలా వస్తున్నాయా? హారర్ ఎప్పుడు చేయలేదు నేను. లేదు, అంతకుముందు సిరీస్ చేశారు కదా, జీలో సిరీస్, దానిలో కొంచెం హర్రర్ అది ఓకే, థ్రిల్లర్ అది. ఎస్. ఓకే, అంటే ఒకసారి క్వశ్చన్ మళ్ళీ అడగండి, సారీ. సో మీరు చూస్ చేసుకునే దానిలో కామెడీ జోనర్ ఎక్కువ ఉంటుంది. సో మీరు అలా చూస్ చేసుకుంటున్నారా? అంటే హీరో పరంగా కొంచెం ఎలివేషన్స్ అట్లా కాకోకుండా ఇలా సాఫ్ట్గా తీసుకుంటున్నారు కదా, అంటే మీరు చూస్ చేసుకుంటున్నారా, మీ క్యారెక్టర్స్ డైరెక్టర్ అలా వస్తున్నారా? అంటే బేసిక్గా కామెడీ అంటే నాకు భయం, నేను అంత క్రియేట్ చేయలేనేమోనని. నాకు బేసిక్గా క్యారెక్టర్ బేస్డ్ ఉన్న ఫిలిమ్స్ అంటే నాకు ఇష్టం అనమాట. ఒకవేళ కామెడీ ఉన్నా కానీ నేను దాన్ని క్యారెక్టర్ బేస్ చేసేస్తాను. అంటే అలా అలా అయిపోతుంది. అలా అంటే మళ్ళీ నువ్వు కథ మారుస్తున్నావు అనుకుంటారు బ్రో. అంటే జెన్యున్గా వెళ్ళటానికి ట్రై చేస్తాను అంతే, క్యారెక్టర్ త్రూ. సో దీంట్లో మమ్మల్ని ఎంత నవ్వించారు మీరు? నేను నవ్వించలేదు, వంశీ, కసిరెడ్డి, ఫరియా, గొయ్యి వీళ్ళందరూ నవ్విస్తారు, నేను మధ్యలో ఉంటాను అంతే, సరదాగా. ఫరియా గారు, సో దీనిలో మీ మదర్ కూడా యాక్ట్ చేశారన్నారు. సో మీకు సపోర్టింగ్ రోలా లేదంటే క్యామియో అని చెప్పారు, ఫన్ ఉంటుందా లేదంటే ఏదైనా సీరియస్ క్యామియో? Watch the movie to find out. ఫరియా. Yes ma'am. దిస్ ఇస్ ప్రజావాణి. Hello. మీ మదర్ యాక్ట్ చేశారన్నారు. ఫస్ట్ ఆవిడ యాక్ట్ చేయాలి, ఓ క్యామియో ఉంది అని చెప్పినప్పుడు ఆవిడ రియాక్షన్ ఏంటి? చాలా నవ్వింది. అంటే తను బిలీవ్ చేయట్లేదు, మురళి గారు నిజంగానే అట్లా అడుగుతున్నారేమో డౌట్ వచ్చింది మమ్మీకి. కానీ నేను కూడా చెప్పా, అడుగుతున్నారు, చెయ్యాలి. సో షీ వాజ్ వెరీ వెరీ నర్వస్. కానీ నాకు సెట్కు షీ డెంట్ అలౌ మీ టు కమ్ టు సెట్ ఆల్సో, అండ్ షీ సెడ్ ఐల్ బీ వెరీ నర్వస్, యూ డోంట్ కమ్. బట్ ఐ థింక్ షీ డిడ్ అ రియలీ గుడ్ జాబ్ ఫర్ అ ఫస్ట్ టైమర్. సో యా, వెరీ ప్రౌడ్ ఆఫ్ హర్. స్క్రిప్ట్ విన్నప్పుడు మీకు కనెక్ట్ అయిన పాయింట్ ఏంటి? ఇప్పుడు చెప్పేస్తే ఎలా అండి, కష్టం. ఎప్పుడు చెప్పేస్తే మొత్తం లైన్ రిలీజ్ అయిపోతుంది. కానీ ద హోల్ లైన్ ఆఫ్ ద ఫిల్మ్, ద రీజన్ వై వీఆర్ రన్నింగ్ అరౌండ్ హియర్ అండ్ దేర్, ఐ థింక్ దాట్ వాజ్ ద ప్లాట్. అగస్త్య గారు. హలో అండి. మీరన్నా చెప్పండి, మీకు ఏ పాయింట్ కనెక్ట్ అయింది? ఆ పాయింట్ ఏం లేదండి, ఇలాంటి క్యారెక్టర్ ఎప్పుడు చేయలేదు, అందుకే ఒప్పుకున్నాను ఈ సినిమా. సో అట్లా. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. డైరెక్టర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా గొప్ప యాక్టర్లు అందరినీ ఒకేసారి చూపిస్తున్నారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంటే బ్రహ్మానందం కానీ యోగిబాబు గారు, అంటే వాళ్ళ డేట్స్ దొరకడం మనకు చాలా కష్టం. సో ఎలా అడ్జస్ట్ చేశారు, వాళ్ళ రోల్ లెంత్ ఎంత ఉండబోతుంది ఏంటి? బేసికలీ బ్రహ్మానందం గారిది ఫుల్ కథ నరేటర్ తనండి. కథ తన ద్వారానే స్టార్ట్ అవుతుంది, తన ద్వారా ఎండ్ అవుతుంది. ఆ ప్రాసెస్లో ఈ క్యారెక్టర్స్ అన్ని ఇంట్రడ్యూస్ అవుతాయి. అదే ప్రాసెస్లో మన యోగిబాబు క్యారెక్టర్ కూడా ఇంట్రడ్యూస్ అవుతుందండి. యోగిబాబు గారు ఫస్ట్లో వచ్చేసి చాలా నవ్విస్తారు, తర్వాత మళ్ళీ ఒకసారి సెకండ్ హాఫ్లో వస్తారు, చాలా ఎంటర్టైన్ చేస్తారు. లెట్స్ సీ. సో అంటే కంప్లీట్ మనకి అవుట్ అండ్ అవుట్ కామెడీ కనిపిస్తుంది, యాక్టర్స్ కూడా బాగా ఎక్కువగా ఉన్నారు. అంటే ఏంటి, అంటే ఆడియన్స్కి కొంత చూపించాలనుకుంటారు కదా, సో మీ మెయిన్ ప్లాట్ ఏంటి? ఇది ఏం లేదండి, ఇది ఒక డార్క్ హ్యూమర్ అండి. అంటే తెలుగులో అంటే అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ చాలా తక్కువ, కొన్ని సినిమాలు టచ్ చేశారు. బట్ తెలుగులో ఫస్ట్ టైం ఒక అవుట్ అండ్ అవుట్ డార్క్ హ్యూమర్ అండి. బేసికలీ చెప్పాలంటే ఓవరాల్ ప్లాట్ అంటే ఒక శవాల మార్పిడి అండి, అంతే. దాని చుట్టూ తిరిగే కథ అండి అది. సో దాంట్లో ఇదంతా ఎలా ఇన్వాల్వ్ అవుతారు, వీళ్ళందరూ ఎలా ఇరుక్కుంటారు, అన్ని నుంచి ఎలా బయటకు వస్తారు అనేది కథ అండి. అంటే కొన్ని వర్డ్స్ అదే చిన్నవి బూత్లా ఉన్నాయి కదా, సెన్సార్ అవన్నీ ఓకేనా? లేదు సార్, బూతులు అంటే అక్కడే ఆడియన్స్ కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యారు కూడా. లేదు, బూతులని
పెట్టాలని పెట్టలేదండి. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్న సిచ్యువేషన్లో వచ్చేస్తుంది అంతే. అలాగే ఫరీ క్యారెక్టర్ వస్తుంది. మిగతా కూడా అక్కడ భూతేం కదండి. అది మీరు అర్థం చేసుకుంటే నేను చేయలేను. అది కసిరెడ్డి అన్న హాయ్. హాయ్ హాయ్ అన్న. మీరు ఎప్పుడు వచ్చినా ఫుల్ ఎనర్జిటీ వస్తారు. సో అందరూ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. సో దేంట్లో ఎలా ఉండబోతుంది అనుకుంటారు. అండ్ అది లాస్ట్లో అంటే టీచర్ కాబట్టి ఇంకా అడగలేము. ఆర్మీ గురించి చెప్తారా? లేదండి, నాకంత తెలియదు, ఎందుకంటే అది చాలా పెద్ద సంస్థ. బట్ ఈ క్యారెక్టర్ మాత్రం మీరు త్రూ అవుట్ ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అంటే నాకు ఇప్పుడు దాకా మీరు చూసారు, ఎలా చూసారో దానికి ఒక మెట్టు పైన ఉంటుంది తప్ప కింద అయితే ఉంటుందండి. ఫుల్ ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు, మురళి గారు, హాయ్ సార్. హాయ్ సార్. టీచర్ బాగుంది. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లే యోగి బాబు గారిని తీసుకురాలేదు. ఆయన చాలా బిజీగా ఉంటారు తమిళ్లో. డేస్ అక్కడ ఇక్కడ చేస్తుంటారు 2-3. మీరు ఎలా భరించారు? ప్లస్ ఈ సినిమా కొంచెం డిలే అయింది కదా. డిలే ఏం లేదండి సార్, మేము కథను నమ్మామండి. దానికి అవసరమైన ఆర్టిస్ట్ గురించి వెయిట్ చేసామండి. కాంబినేషన్స్ కూడా ఫిక్స్ కాదు, నేను లేను యాక్చువల్గా. ఒక 2 months లేను ఇండియాలో, దానివల్ల మీ వల్ల కాదు, కాంబినేషన్స్ ఫిక్స్ చేయడం కోసం. లేదండి, ఒక పర్టికులర్ ఆర్టిస్ట్ కావాలంటే వాళ్ళ గురించి వెయిట్ చేస్తామండి. ఎందుకంటే కథ డిమాండ్ చేస్తుందండి. ఒక పర్టికులర్ యాక్టర్ ఆ క్యారెక్టర్ చేస్తే ఎప్పుడు కానీ యాక్టర్స్ అనే వాళ్ళు ఒక 50% సినిమా లేపుతారండి. రాయడం ఈజీ, దాన్ని తెర మీద తీసుకొచ్చి పర్ఫామ్ చేయడం ఈజీ కాదండి. 50% లేపుతారు. సో అలాంటి ఆర్టిస్ట్ నాకు దొరికే వరకు వెయిట్ చేస్తారండి. అలాగే వీళ్ళందరూ ఎన్సెంబుల్ ఆఫ్ కాస్టింగ్ అద్భుతమైన ఆర్టిస్టులు అండి. సో ఫరియా కానీ, జీవన్ గారు కానీ, నరేష్ గారు కానీ, వంశీ కానీ, మన కసిరెడ్డి గారు కానీ, ప్రభాసీన్ గారు కానీ, ముట్ట రాజేంద్రను, జాన్ విజయ్ గారు, అండ్ యోగి బాబు గారు అండ్ బ్రహ్మానందం గారు. సో వీళ్ళందరూ పర్ఫెక్ట్లీ ఫిట్ ఇన్ ద రోల్. అందుగురించే కొద్దిగా దానివల్ల డిలే ఉంటుంది అండి, అంతకుమించి ఏం డిలే లేదు. వై యోగి బాబు గారు? ఆయన చాలా బిజీగా ఉంటారు. మీరు తీసుకురావాలంటే ఏదో పాయింట్ ఉంటుంది. మీ క్యారెక్టర్ చూస్తే మీరు చెప్తాను, తమిళ్లో కూడా నాకు తెలిసి అంత మంచి క్యారెక్టర్ చేయలేదండి తను. మొన్న 2 days 3 days మేము చేసాము. వి ఆల్ నో హౌ మచ్ ఈజ్ సచ్ ఏ బ్యూటిఫుల్ క్యారెక్టర్ ఇట్ ఈస్. అది అవుట్ అండ్ అవుట్ ఒక డార్క్ హ్యూమర్ లాంటిదండి. మీరు చాలా అంటే తెలుగులో అది తన డెబ్యూ కావాలని నేను కోరుకుంటున్నాను. లెట్స్ హోప్ దట్ అండి. కానీ అద్భుతంగా పండిందండి క్యారెక్టర్ అయితే. నరేష్ గారు ఏంటి సార్, నెలకు ఒక సినిమా అలా బ్యాక్ టు బ్యాక్ వెళ్ళిపోతున్నాయి. అలాగే అంటే డే అండ్ నైట్ చేస్తున్నారా హార్డ్ వర్క్? అలాగేం లేదు, అట్లా ఒకేసారి వచ్చినాయి, అట్లా రిలీజెస్ అట్లా కంటిన్యూగా వచ్చినాయి అంతే, ఇంకంతకు మించి. ఆల్ ది బెస్ట్ అండి. యా థ్యాంక్ యూ. జీవనాన్ని నిద్రపోతున్నాడు, వెళ్దాం నెక్స్ట్. నరేష్, ప్రభాస్ శ్రీను గారిని జాయిన్ అవ్వాల్సింది రిక్వెస్ట్ చేస్తున్నాం అండి ఫర్ ద Q&A ప్లీజ్. నరేష్, హలో అండి. ఒక 2 months లేనన్నారు కదా, అసలు ఏ ప్రాజెక్ట్ అండి? దాని కారణంగా మీ ప్రీవియస్ ఫిలిం కూడా ఒకటి మేఘాలు చెప్పిన ప్రేమ కథ కూడా కొంచెం పోస్ట్ పోన్ అవ్వాల్సి వచ్చింది. దీనికి డిలే అంటే నాట్ ద ప్రైమరీ రీజన్, బట్ అసలు అదేం ప్రాజెక్ట్? అంటే నేను ప్రాజెక్ట్ గురించి చెప్పను. ఇట్స్ అడ్వెంచర్ ఫ్యాంటసీ, అంటే నాకు నా ఫేవరెట్ జానర్ అనమాట అది. సో వీ ట్రైడ్ అవర్ బెస్ట్. సహారా డెజర్ట్లో చేసాం. 2 months అక్కడే ఉండి టెంట్స్ వేసుకుని చేసాం. వీ ట్రైడ్ అవర్ బెస్ట్. అంటే ఇట్స్ నాకు తెలిసి ఆ ఫిలిం ఇప్పటి వరకు ఇండియాలో అలాంటి విజువలైజేషన్ అయితే చూసుకుంటారు. దట్స్ ఎ కాన్ఫిడెంట్. అంటే దట్ ఈస్ ఫైన్, బట్ ఈ ప్రాజెక్ట్స్ ఇక్కడ కూడా కొంచెం చూసుకుంటాం. అంటే బట్ మాకేంటంటే డేట్స్ అండ్ టైం అక్కడ నాకు సమ్మర్ అదంతా మేము అక్కడ మనకు డేట్స్ ఇచ్చి ఉంటాం ఆ ఏరియాలో. ఆ లోపల ఆ పోర్షన్ ఆ లోపల కంప్లీట్ చేసుకోవాలి. మనకి టైం పీరియడ్ ఉంటుంది, వీసా పీరియడ్ ఉంటుంది. మనకు అది ఆ పీరియడ్లో దొరికింది. దాని తర్వాత వెళ్ళి చేయాలంటే మళ్ళీ వీసా ఎప్పుడు దొరుకుతుందో తెలియదు. అందరినీ ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలి. దానివల్ల కొంచెం సో డైరెక్టర్ అంటే డార్క్ హ్యూమర్ అనేది ఇంతకు ముందు కూడా అంటే మీరు అన్నట్లు కంప్లీట్గా కాకపోయినా అట్లీస్ట్ కొంచెం దాన్ని ట్రై అయితే చేస్తున్నారు. సో ఆ డార్క్ హ్యూమర్లో వెసులుబాటు కూడా ఉంటుంది. ఎనీ కైండ్ ఆఫ్ సీరియస్ సబ్జెక్ట్ని కూడా చాలా సింప్లిఫై చేసేది. సో మీరు ఇందులో చూస్ చేసుకున్నది ఏంటి? సింప్లిఫై చేస్తున్నారా లేదంటే యూ వాంటెడ్ టు కాంప్లికేట్ దట్? సార్ బేసిక్లీ డార్క్ హ్యూమర్ బై డిక్షనరీ ఇట్ సెల్ఫ్ ఇదంటే మనకు చెప్పుకోవడానికి ఇబ్బందిగా ఉండే దాన్ని మనం తెరపైన ఒక సింప్లిఫై చేసి హాస్య కామెడీతో చెప్పడం అనేది కైండ్ ఆఫ్ డార్క్ హ్యూమర్ అండి. సో ఇది ఇంతకుముందు చెప్పాను కదా, శవాల మార్పిడి అండి. సో దాన్ని ఎలా తీసుకొచ్చాం తెర మీదకి అనేది వి ట్రై టు డూ ఇట్ అండి. ఫరియా గారు, ఒక టీజర్ అయితే చాలా బాగుందండి, ఫనీగా ఉంది. సో జనరల్గా మన కామెడీ మూవీస్ తీసుకుంటే సిచ్యువేషన్ కామెడీస్ ఉంటాయి. సో డార్క్ కామెడీస్ అనేవి సంథింగ్ టచ్ చేయరు ఎక్కువ మంది, ఎందుకు రిస్క్ క్యారెక్టర్ అని. సో మీ క్యారెక్టర్ కొంచెం కనిపిస్తుంది ఆ డైలాగ్లోనే, ఆ డెలివరీలో. అండ్ మీ ట్రిగర్ ఇన్ పాయింట్ ఏంటి మూవీలో చేయడానికి? అది
సౌదామిని క్యారెక్టర్ పేరండి. ఒక సీన్ విన్నాను నరేషన్ చేస్తున్నప్పుడు. ఆ సీన్లో బేసిక్లీ బికాస్ ఆఫ్ హర్ పాస్ట్ అండ్ ద సిచ్యువేషన్ ఎట్లా హౌ షీ రియాక్ట్స్ అండ్ షీఈ్ అ నర్స్ అండ్ ఐ థింక్ ఇప్పటి వరకు ఐ హ్యావెంట్ డన్ ఎనీథింగ్ లైక్ దిస్. సో డెఫినెట్లీ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ దిస్ స్పేస్. సీరియస్గా చేస్తూ సిచ్యువేషన్స్లో ఉండు వీ హ్యావ్ టు కైండ్ ఆఫ్ figure out as we go. So I think I really enjoyed the visualizing of that process, narration istunnappudu, and I think that was the main reason. యా యోగి బాబు గారు కూడా మంచి కామెడీ లెజెండ్ అని తమిళ్లో. సో ఆయనతో వర్క్ చేయడం ఎలా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? I think ippudu just 2 days shoot chesam, but he is mind blowing andi. Asalu he looks like he can do so much, but inta ఐబ్రోతో అసలు గేమ్ ఎండ్ చేసిస్తారు ఆయన. సో ఐ థింక్ ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ మై ఆనర్ టు బీ వర్కింగ్ విత్ హిమ్ ఇన్ దిస్ ఫిల్మ్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. వీఆర్ జస్ట్ సిట్టింగ్ ఇన్ ద కార్నర్ అండ్ అబ్జర్వింగ్ హిమ్ అండ్ రియలీ ఎంజాయింగ్ ద ప్రాసెస్. అండ్ టు ప్రొడ్యూసర్ ఎనీవన్ ప్రొడ్యూసర్ కెన్ ఆన్సర్. యా అంటే ఎంత ప్యాషనేట్గా హియర్ రైట్. యా సో ఎంత ప్యాషనేట్గా ప్రొడక్షన్లోకి దిగినప్పటికీ కూడా ఇంత నెంబర్ ఆఫ్ ఆర్టిస్ట్ని కానీ వీళ్ళందరినీ కోఆర్డినేషన్ అనేది చాలా క్రూషియల్ థింగ్. దట్ టు హ్యావింగ్ యోగి బాబు గారు, బ్రహ్మానందం గారు, వీళ్ళందరినీ. సో ఆ కోఆర్డినేషన్ ఎక్కువ కష్టమా లేదంటే ఈ ప్రొడక్షన్ కష్టమా? అంటే ద బిగ్గెస్ట్ థింగ్ మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. ద బిగ్గెస్ట్ థింగ్ వాస్ ఫైండింగ్ ద టీమ్. వీ హ్యావ్ వండర్ఫుల్ టీమ్ అండి. రైట్ ఫ్రమ్ మురళి గారు, బాబీ గారు నుంచి they have great support, like the AD team which Faria called out. They're wonderful. And we have Narayana garu and Rajshekar garu who's been coordinating all of that artisan. So I don't think I felt any, or neither Venu felt any pressure around coordination. They took all the heat on it. Actually we didn't feel anything. We enjoyed the process. We believed in the story and Murli's vision. I think that's what we are fully into it. ప్రభాసిన్ గారు సార్, హలో సార్, చాలా రోజుల తర్వాత ఒక ఫుల్ లెంత్ క్యారెక్టర్లో చూడబోతున్నామా ప్రభాసిన్ గారిని? ఫుల్ లెంగ్త్ అంటే కాదండి, ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా మేజర్ రోల్ అండి. మేజర్ రోల్. డార్క్ కామెడీ అంటే నేను ఉన్నాను కదా, డార్క్ కామెడీ అనుకోకండి. ఇట్స్ బేసికల్గా డైరెక్టర్ గారు చెప్పినట్టు మీరు చూడలేనివి ఇక్కడ ప్రజెంట్ చేసేది ఈ సినిమాలో ఉంటుంది. అందులో ఒక కీలకమైన పాత్ర, మంచి క్యారెక్టర్. కసిరెడ్డి గారు, అంటే టీజర్లో చూస్తే కొంచెం గ్రే హెయిర్, అంటే ఇప్పుడున్న దానికి మీ ఏజ్కి మించిన క్యారెక్టర్ అదేమన్నా? అవునండి, అవును. ఒక 10 years పెరిగింది. ఒక 10 years పెరిగిన క్యారెక్టర్. ఓకే, అంటే లాస్ట్ దుల్కర్ సల్మాన్ గారితో సినిమా చేశారు, అవునవును, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్. సో అప్పటి నుంచి కొంచెం ఆయనకి మీకు ఫ్రెండ్షిప్ అనేది కూడా ఒక లెవెల్లో వెళ్ళిపోయిందంట. ఆయన చేస్తున్న సినిమాలో ఏం సినిమా అనేది ఒక కసిరెడ్డిని పెట్టండి అనే స్టేజ్కి వెళ్ళారంటే అంతవరకు కరెక్ట్? అది ఏమన్నా నాకు తెలీదు, బట్ నాకు గుడ్ ఫ్రెండ్. వంశీ గారు, హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ ది క్వశ్చన్. సార్, మీకు ఇది సెకండ్ మూవీ, కానీ బ్రహ్మానందం గారితో మీరు స్క్రీన్ షేర్ చేసుకున్నారా? మీకు ఎలా అనిపించింది? సెట్లో అంత పెద్ద షేర్ చేసుకోవడం ఏం జరగలేదు, బట్ ఐ వాజ్ ఇన్ ద సెట్. మీ రోల్ ఎలా ఉండబోతుందండి? వెరీ ఇంట్రెస్టింగ్ రోల్ అండి. నా రోల్ పేరు చిలిపి. సో జస్ట్ స్టోరీ చెప్పకుండా వచ్చేస్తున్నా అని చెప్పిన నేను, ఆ పేరు వినే నేను. జీవన్ గారు, చెప్పండి. సార్, మీరు రోల్ ఎలా ఉండబోతుందండి? బ్రహ్మానందం గారితో, యోగి గారితో కాంబినేషన్ ఎలా ఉంటుంది మీది? మీకు క్వశ్చన్ అడిగితే నా చేతి తిరుగుతుంది. ఆడ ఆల్రెడీ కనపడుతుంది, చెడ్డీ వేసుకుని ఒక పొరంబోకోడ్లాగా కనపడుతున్నాను. ఇంకా ఎలా ఉండబోతుంది అంటే ఏమంటాం. ఇంకా యోగి బాబు గారితో అయితే నేను చేయలేదు, కానీ ఆయన అంటే నాకు చాలా అభిమానం ఆయన అంటే. సో కలిసి చేసినప్పుడు ఉందండి నాకు సీన్. ఈరోజే ఉందంట, బై మిస్టేక్ వర్షాలు పడుతున్నాయి, షూట్ క్యాన్సిల్. యోగి బాబు గారితో ఉంటే నెక్స్ట్ మీటింగ్లో చెప్తాను. బ్రహ్మానందం గారితో అంటే నేను ఆల్రెడీ కిడాకోలా చేశాను కాబట్టి సో కంఫర్ట్, అండ్ అది నా అదృష్టం.
ఆయనతో చేయడం అనేది నా పూర్వజన్మ సుకృతం ఏదో అంటారు కదా. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. చెప్పండి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీకు కూడా ఆల్ ద బెస్ట్. All right, Andy. Thank you so much, everybody, for joining us here and for the wonderful questions. సారీ, 1 సెకండ్ అండి. నేను ఇంతకుముందు చెప్పేటప్పుడు మర్చిపోయాను. ఐ రియలీ థ్యాంక్ ఆల్ మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి. రామ్, వెంకట్రామరెడ్డి, రుచిక, నాగేందర్ అండ్ కిరణ్ and all these guys and some other girls who really helped me throughout the film andi, like very limited team, but they're running like anything. Faria said not doing anything but still doing, but they were doing everything but they didn't know it. I just kidding. So yeah, and plus my production team andi, my co-director Rajshekhar garu, he's been a very big support to me andi, and dates vishayamlo ఇంతకుముందు అడిగినట్టు డేట్స్ విషయంలో తను చాలా కోఆర్డినేట్ చేశారండి ఇది. అండ్ ప్లస్ మా మేనేజ్మెంట్ అండి, మై మేనేజర్స్, మై ఈపీ రాజనారాయణ గారు అండ్ మై సుధాకర్ గారు అండ్ చందు గారు. థ్యాంక్స్ గైస్, థ్యాంక్స్ ఎవ్రీ వన్, అండ్ సారీ మిస్సింగ్ యూ అవుట్, ఎందుకంటే స్ట్రెస్తో మర్చిపోతాను నేను. సో థ్యాంక్స్ లాట్ ఫర్ దట్. ఓకే. All right, thank you so much once again. And గుర్రం పాపిరెడ్డి అతి త్వరలో మన ముందుకైతే రాబోతుంది కాబట్టి ఇది జస్ట్ ఫస్ట్ ఈవెంట్ మాత్రమే. ఇంకా చాలా ఈవెంట్స్ లైనప్ అయి ఉన్నాయి, ఇంకా చాలా విశేషాలు రానున్న ఈవెంట్స్లో కూడా తెలుసుకుందాం. వన్స్ అగైన్ వి థ్యాంక్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ గుర్రం పాపిరెడ్డి ఫర్ జాయినింగ్ అస్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి యాంకర్ గారు, చాలా మంచిగా మొత్తం స్టేజ్ అంతా నడిపించారు. థ్యాంక్ యూ అండి. మీకు ఎవరు చెప్పరు, నేనే చెప్పాల్సి వస్తుంది. అదే ఎవ్రీ ఈవెంట్కి వస్తున్నారు చెప్తున్నారు చెప్పండి అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ అండి. No, thank you so much, madam. Thank you. ఓకే, ఫోటో జర్నలిస్ట్ గణేష్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇట్స్ హిస్ బర్త్డే టుడే. సో గణేష్ గారు, కమ్మా.